నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. లోకేష్ తీయటి మాటలు పెనం మీద నుంచి పొయ్యిలోకి. బాబు మాటలతో ఉక్కు మంటలు. ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతి. జనసేన ఎమ్మెల్యే మీద పవన్ సీరియస్. తెల్ల కాగితం ఇస్తున్నా, మీకు ఎలాంటి పాలసీ తీసుకొస్తే లాభమో ఏం కావాలో రాసుకోండి, మీరు కోరుకున్నట్టు చేస్తా అని యువగాళం పాదయాత్రలో ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ గ్రానైట్ వ్యాపారులతో అన్న మాటలివి. కూటమి ప్రచారాన్ని అన్ని వర్గాల ప్రజానీకం నమ్మినట్టే గ్రానైట్ వ్యాపారులు కూడా విశ్వసించారు. కూటమి వచ్చిన తర్వాత రాయల్టీ, జీఎస్టీ విషయాల్లో గ్రానైట్ వ్యాపారులకు ప్రయోజనం కలగడం పక్కన పెడితే వైసీపీ హయాంలో కంటే దారుణమని వ్యాపారులు వాపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం, కడప, కర్నూలు, కొద్దో గొప్ప అనంతపురం, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరిలో గ్రానైట్ మైనింగ్ పరిశ్రమలు ఎక్కువ. మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు గ్రానైట్ వ్యాపారులు వెళ్ళి రాయల్టీ, జీఎస్టీ విషయంలో గత ప్రభుత్వం కంటే ఎక్కువ బాధుడు ఉన్న సంగతిని వివరించారు. అయితే ఈ దోపిడీ వెనుక ప్రభుత్వంలోని కీలక పెద్దలు ఉన్నారని, తామేమీ చేయలేమని చేతులెత్తేసినట్టు గ్రానైట్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వైసీపీ హయాంలో గ్రానైట్ పరిశ్రమల్లో ఒక్కో కట్టర్కు 27,000 చొప్పున రాయల్టీ వసూలు చేసేవారు. ఇప్పుడు కట్టర్కు 35,000, అలాగే అదనంగా జీఎస్టీ కింద 5,000 ప్రభుత్వానికి చెల్లించాల్సిన దుస్థితి. అనధికారికంగా మరో 35,000 చెల్లించుకోవాల్సి రావడంతో వ్యాపారం చేయలేమని వారు అంటున్నారు. అంటే ఒక్కో కట్టర్కు 75,000 ముట్ట చెబితే తప్ప వ్యాపారంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉందని వ్యాపారులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్లో అక్రమ సక్రమ వసూళ్ల బాధ్యతల్ని నెల్లూరుకు చెందిన ఒక కంపెనీకి అప్పగించారు. వైసీపీ హయాంలో ఈ కంపెనీ 2-3 జిల్లాలకే పరిమితమై ఉండింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తాన్ని గంపగుత్తగా అప్పగించినట్టు గ్రానైట్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీ గ్రానైట్ వ్యాపారుల్ని జలగల్ల రక్తం పీల్చి పిప్పి చేస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. గ్రానైట్ వ్యాపారంలో ప్రభుత్వానికి 60%, కీలక నాయకులకు 40% ఆదాయం వెళుతున్నట్టు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. అందుకే తమ నుంచి అనధికారికంగా వసూళ్లకు పాల్పడుతున్నారనేది వారి ఆరోపణ. ప్రైవేట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇష్టానుసారం చెక్ పోస్టులు పెట్టడాన్ని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. ఒక్కో చెక్ పోస్టులో 2 ఉద్యోగులను నియమించుకుని గ్రావెల్, ఇసుక, మట్టి తరలింపుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రానైట్ వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తోందని వారు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గ్రానైట్ వ్యాపారులు పరిశ్రమల్ని మూసుకోవడానికి గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో రాయల్టీలు భారమై వ్యాపారాలు చేయలేకపోతున్నామని వాపోయేవారు. గతంలో నారా లోకేష్ తీయటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత భారం తగ్గించడానికి బదులు మరింత మోపారని వారు ఆరోపిస్తున్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందమైందని గ్రానైట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చేసిన వ్యాఖ్యల మీద ప్రజా సంఘాలు, వామపక్షాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. బాబుకు స్టీల్ ప్లాంట్ విషయంలో చిత్తశుద్ధి లేదని వైసీపీ విమర్శించింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు కష్టించి పనిచేస్తే వారిని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుతామని బాబు హామీ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రైవేటీకరణ ఉండదని చెప్పాలా అని బాబు అనడం మీద వైసీపీ ఫైర్ అవుతోంది. స్టీల్ ప్లాంట్ కంటే కూడా మిట్టల్ ప్లాంట్ మీదనే బాబుకు రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ ఉందని అంటున్నారు. చంద్రబాబు అయితే స్టీల్ ప్లాంట్ ఎందుకు లాభాల్లోకి వెళ్ళదని ఇటీవల కామెంట్స్ చేశారు. దేశంలో ఎన్నో ప్లాంట్లు లాభాలలో ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతోందని ఆయన అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కేంద్రం సాయం చేసిందని దానిని ఉపయోగించుకోవాలంటే కార్మికులంతా కష్టపడాలని బాబు అన్నారు. అయితే బాబు ఉద్దేశాలు ఏమిటి అని విపక్షాల నేతలు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు నిబద్ధత కలిగిన వారు అని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి వారి కృషి లేకపోతే 7 మిలియన్ టన్నుల దాకా ఎందుకు ఎదుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు కీలకమని, ఈ పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ మీద స్పష్టమైన ప్రకటన ఇప్పించకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే టీడీపీ మాటలకు చేతలకు పొంతనే లేదని అంటున్నారు. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడ్వి హిడ్మా హతమయ్యాడు.
హిడ్మాతో పాటు అతని భార్య కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో హిడ్మా అతని భార్యతో కలిపి మరో 4 మావోయిస్టులు హతమయ్యారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర మావోయిస్టు నేతలు హిడ్మా ఒకరు. అతని తలపై 1 కోటి పైగా బహుమతి ఉంది. బస్తర్ ప్రాంతం నుంచి సెంట్రల్ కమిటీలో చేరిన ఏకైక గిరిజన నేత హిడ్మా కావడం విశేషం. 1981లో అప్పటి మధ్యప్రదేశ్లోని సుక్మా ప్రాంతంలో జన్మించిన హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో బెటాలియన్ కమాండర్గా ఎదిగి తర్వాత సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీలోకి చేరాడు. హిడ్మా దేశాన్ని కుదిపేసిన పలు భారీ దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా ఆ దాడికి హిడ్మానే నాయకత్వం వహించినట్లు భద్రతా వర్గాలు నిర్ధారించాయి. 2013 జిరం ఘాటీ అంబుష్లో కూడా హిడ్మా ప్రధాన పాత్ర పోషించాడు. ఆ దాడిలో ప్రముఖ కాంగ్రెస్ నేతలను కలుపుకుని మొత్తం 27 మంది హతమయ్యారు. అలాగే 2021 సుక్మా బీజాపూర్ అంబుష్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి చెందిన ఘటనలో కూడా హిడ్మానే ప్రణాళిక చేసినట్లు గుర్తించారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే విషయంలో జనసేన అధినేత పవన్ సీరియస్ అయ్యారా అన్నది ఇప్పుడు రాజకీయంగా వాడి వేడిగా చర్చ సాగుతోంది. యలమంచిలికి చెందిన జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విషయంలో అధినేత కొంత ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఆయన నియోజకవర్గంలోని అచ్యుతాపురం మండలం దుప్పితూరు భూ వివాదంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారు అన్న వార్తల నేపథ్యంలో పవన్ సీరియస్ అయ్యారని అంటున్నారు. పార్టీకి ఈ రకమైన విషయాలు తీవ్ర నష్టం తెస్తాయని ఆయన అభిప్రాయపడినట్లుగా చెబుతున్నారు. అందువల్ల ఈ వ్యవహారాల జోలికి వెళ్లవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా ఎమ్మెల్యేకు సూచించారని అంటున్నారు. లేనిపోని వివాదాలలో కలుగు చేసుకుని అనవసరంగా పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది వచ్చేలా చేయవద్దని కోరారని అంటున్నారు. ఇక ఈ విషయంలో ఎమ్మెల్యే సైతం వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ఇష్యూలో అయితే జిల్లాలో కొంత రాజకీయ అలజడి రేగింది అని అంటున్నారు. ఆ మీదట మీడియాలో సైతం ఇదే విషయం మీద వైరల్ కావడంతో జనసేన అధినాయకత్వం ఈ విషయాల మీద దృష్టి పెట్టిందని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన 4 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. అయితే ఎమ్మెల్యేల పనితీరు మీద జనసేన ఒకవైపు చూపు సారించింది అని అంటున్నారు. ప్రజా సమస్యల మీద వాటి పరిష్కారం మీద ఆలోచించాలని, అంతే తప్ప వేరే అంశాల గురించి ఎందుకు అన్నది పార్టీ పెద్దల సూచనలుగా చెప్తున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.